ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతివాడు పరలోకానికి రాడు కానీ పరలోకానికి చేరడు కానీ మరి ఎవరు పరలోకానికి వస్తారో తెలుసా? పరిశుద్ధ గ్రంథం చదువుతున్నట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎలుగెత్తి ఎన్నిసార్లు ప్రార్థన చేసినా కానీ నీవు పరలోక రాజ్యాన్ని చేరుకోలేవు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎప్పుడు పరలోక రాజ్యాన్ని చేరుకుంటావు అంటే, నీవు దేవుని వాక్యం సెలవిస్తుంది ఎప్పుడు పరలోకాన్ని చేరుకుంటావు అంటే, పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ ప్రభు నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోకంలో ప్రవేశించిన దేవుని వాక్యం సెలవుస్తుంది. సహోదరి సహోదరుడా, నీవు ఎలుగెత్తి ప్రార్థన చేసినా, ఎంతగానో ప్రార్థన చేసినా, ఉపవాసాలుండి ప్రార్థన చేసినా కానీ నీవు పరలోక రాజ్యం చేరుకోలేవు. ఎప్పుడు చేరుకుంటావు? ఏ విధముగా చేస్తే చేరుకుంటావు అంటే, తండ్రి చిత్తం చేసినప్పుడే పరలోక రాజ్యంలో చేరుకోవడానికి నీకు అవకాశం ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, మరి జాగ్రత్త. మరి నువ్వు ఏ విధంగా ఉన్నావో, నీవే ప్రార్థన చేయవానిగా ఉన్నావా? ఎలుగెత్తి ప్రార్థన చేయవానిగా ఉన్నావా? ఉపవాస ప్రార్థన చేయవానిగా ఉన్నావా? తండ్రి చిత్తం ఏంటితో ఎరిగి ప్రార్థన చేయవానిగా ఉన్నావా? నీకు నువ్వే పరీక్షించుకో ప్రియ సహోదరి సహోదరుడా. దేవుని రాకడ ఆసన్నమైనది. చివరి దినంలో మనం ఉంటున్నాం. మరి తండ్రి చిత్తం చేస్తున్నామా లేదా నీవే తెలుసుకో ప్రియ సహోదరి సహోదరుడా.